చంద్రబాబు నాయుడు యొక్క బ్రాండు, నారా లోకేష్ యొక్క ప్రయత్నం పర్ఫెక్ట్‌గా ఫలిస్తోంది. టీజీ భరత్‌తో కలిసి ఫాలోఅప్ చేస్తున్నటువంటిది అనాలా? లేకపోతే వీళ్ళే డైరెక్ట్‌గా చేస్తున్నారు వీళ్ళ టీమ్‌తో అనాలా? అద్భుతమైనటువంటిది. అంటే నేను ముందు నుంచి చెప్పా, సాఫ్ట్‌వేర్ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు విశాఖకే ప్రయారిటీ ఇస్తాయి. ఇప్పుడు ఆ క్వాంటమ్ వ్యాలీ గనక అమరావతిలో సక్సెస్ అయితే ఇక్కడికి కూడా సాఫ్ట్‌వేర్లు రావడానికి వీలవుతుంది. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ కంపెనీలన్నీ అక్కడే ప్రయారిటీ ఇస్తాయి. ఇంతకుముందు ఇన్ఫోసిస్ అక్కడే అంది. ఇప్పుడు టీసీఎస్ ఆల్రెడీ రూ. 99కి ఇవ్వడం వల్ల వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు కాగ్నిజెంట్ సంస్థ కూడా అక్కడికి రావడానికి ఓకే చేసింది. 22 ఎకరాలు కాపులుప్పాడలో ఐటీ హిల్స్‌లో 8,000 న్యూ జాబ్స్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 2026 నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తాం, ఆపరేషన్స్ ప్రారంభిస్తాం. ఫస్ట్ ఫేజ్ 2029 కల్లా పూర్తి చేస్తామంటూ కాగ్నిజెంట్ ఇప్పుడు అధికారికంగా అనౌన్స్ చేసింది. ఆంధ్రప్రదేశ్కి సాఫ్ట్‌వేర్ రంగం షిఫ్ట్ అవుతున్న దాంట్లో ఇది కీలకమైనటువంటి అడుగు. ప్రభుత్వాన్ని అభినందించాలి ఈ విషయంలో.